నానా ఎలా ఉన్నావు నాన్న? నాకేం నానా, నువ్వు ఇచ్చిన టీ ఎస్టేట్ చాలా బాగా రన్ అవుతుంది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఎక్కడో 3 రూపాయలు చెప్పిన 30 ఎకరాలు కొన్నావు చూడు, అది 30 కోట్లయింది నాన్న. ఆ డబ్బుతో 300 ప్లాట్లు కట్టి అద్దె వసూలు చేయలేక చచ్చిపోతున్నాను రా ఎద్దవా. కష్టాలు కడుపులో దాచుకుని కళ్ళతో మాట్లాడుతున్నావా నాన్న? నేను పుట్టి ఈ సొసైటీలో నీకు తండ్రి అనే హోదాను కల్పించాను. నువ్వు నాకేం ఇచ్చావు? ఒకే బద్దని 60 సార్లు నాకించావు. అది నా తప్పు కాదు నాన్న. నిన్ను 10th క్లాస్ దాకా చదివించాను. నువ్వే చదవలేనని మధ్యలో మానేసి బద్దన ఆక్కుంటూ కూర్చున్నావు. అదేదో ఎంబీబీఎస్ వదిలేసినట్టు మాడతావేంటి? గవర్నమెంట్ కూడా వచ్చేది నోట్లు వచ్చేసి ఇక్కడికి వచ్చావు. నీ అబ్బా అయినా 7 రూపాయల నోటు వచ్చేయటం ఏంట్రా? కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుందని నాన్న. అయినా నన్ను ఎందుకన్నావురా? ప్రభుత్వం వాళ్ళు నిరోధ్ వాడండి నేను ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే నువ్వు నిరోధ్ వాడలేదేంట్రా? ఏం చేస్తాను నాన్న, కాలం కర్మం కలిసి రాకపోతే కండోము కూడా కన్నం పడుతుంది. సరే కంటే కన్నావు. ఆ కనేదేదో ఏ షారుఖ్ ఖానో ఏ అమీర్ ఖానో పర్సనాలిటీతో కనొచ్చు కదా. నేను సినిమాలు చూసే రోజుల్లో హీరోలందరూ నా వయసు వాళ్ళేనన్నా. రే 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 ఈ ఫేస్ చూసి ఓ దేవతలంట అమ్మాయి చీ అని వెళ్ళిపోయింది. బాధపడకనన్నా, మన వంశం పొజిషనే అట్లాంటిది. సరే నీ అబ్బా నీతో నా సోదెందు కానీ డబ్బులు ఎంతోనే చెప్పు. కొండలు తవ్వి రాళ్ళు బద్దలు కొట్టి ఒక్క 10 రూపాయలు సంపాదించాను. 10 రూపాయలు కూడా సంపాదించలేని నీలాంటి కేడిగాలి స్టార్ హోటల్ ఫుడ్, ఇంతమంది పోలీసులు కాపలా, రాళ్లతో కూడా చంపాను రా ఇన్ని. హలో. ఏయ్, నీకో మంచి మొగుణ్ణి ఇప్పుడే చూసానే. వాట్? ఎస్, నువ్వు కోరుకున్నట్టే అతనికి ఫ్యామిలీ అన్నా హ్యూమన్ రిలేషన్స్ అన్నా పిచ్చి. అయితే నువ్వు ఫిక్స్ అయిపో, అతనే నా వాడు. అవును, అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉందంటావా? ఇందాక నేను చూసిన సిచ్యువేషన్ ని బట్టి చూస్తే లేదని అనిపిస్తోంది. ఇప్పటి నుంచి ఉంటుందిలే. నీకు నచ్చాలి కదా. నచ్చినా నచ్చకపోయినా వాడే నా బాయ్ ఫ్రెండ్, హస్బెండ్. అవును, నువ్వెక్కడున్నా? నేను ఇక్కడే ఉన్నానే, వచ్చేస్తున్నాను. టెన్షన్ పెట్టకుండా తొందరగా రా. హలో హలో హలో, నేను మీతో కొంచెం మాట్లాడాలండి. మాటలేనా పాటలు కూడా పాడతావా? పాటలు నాకు రావండి, మాటలే. సర్లే, ఏంటి? అది అది ఏంటంటే నాకు అర్థమైంది. జస్ట్ నాకు ఇప్పుడే లవర్ దొరికేశాడు. మాక్సిమం మ్యారేజ్ ఫిక్స్ అయిపోయినట్టే. నువ్వు వేరే వాళ్ళని ట్రై చేసుకోమ్మా. హలో, పెట్టేసింది. లవర్ అంటే ఏంటి? నాకు అందరూ ఇలాంటి వాళ్ళు తగులుతున్నారేంటి? మేడం మేడం మేడం, మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారు. నాన్సెన్స్, టైం వేస్ట్ చేస్తున్నారు అందరూ. వాట్ ఇస్ దిస్ కొలవరి? మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్. ఐ వాంట్ టు టెల్ లైక్ సంథింగ్ టు యూ. నా ఇంటెన్షన్ ఏంటంటే నా బిజినెస్ని ఈ ఫీల్ టవర్ అంతా ఎత్తుకు పెంచాలనుకుంటున్నాను. కానీ మీలాంటి వాళ్ళందరినీ పెట్టుకోవడం వల్ల సెల్ టవర్ అంతా ఎత్తు కూడా పెరగట్లేదు. ఏది ఆ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఏ వర్క్ సార్? అయిపోవాలి కదా సార్. ఫినిష్ చేసేస్తానులేండి సార్. అవదు. ఎందుకు అవుతుంది? నువ్వు చేసే పని కన్నా నీకు వచ్చే సెల్ ఫోన్ కాల్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకు అవుతుంది? అవ్వదు సార్. నేను టైం వేస్ట్ అవుతుందని టైం వైపు కూడా చూడండి అసలు. అయ్యి బాబాయ్, సూపర్. ఐ లైక్ దిస్ వర్క్ కల్చర్. కీప్ ఇట్ అప్. ఏంటిది? ఇప్పుడే కదా నువ్వు ఏం చెప్పా? ఐదర్ యూ రిసీవ్ ఇట్ ఆర్ కట్ ఇట్. దీనివల్ల ఇద్దరు డిస్టర్బ్ అయిపోతున్నాం. హలో. అలా ఫోన్ పెట్టేశారేంటండి? కట్ చేయకుండా నీతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవాలా? ఏమండి, మీరంత సీరియస్ గా మాట్లాడుతుంటే నాకు అడగడానికి ఇబ్బందిగా ఉందండి. ఏంటి అడిగేది? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. ఇంకొకసారి డిస్టర్బ్ చేసావంటే కస్టమర్ కేర్ ద్వారా నీ అడ్రస్ కనుక్కుని మరి కేసు పెడతాను. పెట్టేసింది. ఇది క్లాస్ అనుకున్నా. ఉర్రమ్మాసు. అమ్మయ్య, నేను వెళ్తాను సార్. సార్, అస్తమానం పిలిచి అయిందా లేదా అని అడగండి. ఇలా పిలిస్తే టైం వేస్ట్ అని. వెరీ గుడ్ వెరీ గుడ్. హలో, ఏంటే హాస్పిటల్కి వెళ్ళామంటే డాక్టర్ గారు ఏమన్నారు? ఏం ఆడుతున్నాడు? ఇలాంటి ఎదకొని చెప్పకే. ఎప్పుడు ఇలాంటి టైం వేస్ట్ పనులు నన్ను ఇన్వాల్వ్ చేయకు. ఈ పిల్లలు పుట్టిన విషయం ఏదో నాస్టీ ఫోన్.
హాయ్. హాయ్. కంగ్రాచులేషన్స్. అవన్నీ తర్వాత అతనెవరు, ఎక్కడ చూసావు? ఏంటి ఫోన్లో కూడా టార్చర్ పెడుతున్నాడు. వాడికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తాను. Shweta, can you look at here? Yes sir. There is a problem. ఓకే. ఏయ్, ఏంటి నీ గోలా? ఆ ఫోన్లో ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? కాదండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు నీ మ్యాటర్ ఏంటి బాబు? మనీ మ్యాటర్. మనీ మ్యాటరా? మన మధ్య మనీ మ్యాటర్ ఏంటి? అంటే మా ఫోన్లో పడాల్సిన డబ్బులు మీ ఫోన్లో పడిపోయాయి అన్నమాట. వాట్? అసలు నా ఫోన్లో డబ్బులు వేయడానికి నువ్వెవరివి? ఓహో, ఆ అమ్మాయిని ట్రాప్ చేయడానికి ఇదొక కొత్త టెక్నికా? ఏమండి, నేను అలాంటి కాదండి. నా డబ్బులు ఇచ్చేస్తే. నేనెందుకు ఇవ్వాలి? నేను వేయమని చెప్పానా? అంటే పొరపాటును పడిపోయాయండి. అయితే ఎక్కడో పడిపోయా అనుకుని వదిలే. బ్యాలెన్స్ వేయించి బాయ్ ఫ్రెండ్ అయిపోదాం అనుకుంటున్నాడు. ఇడియట్. ఏం సార్, రీఛార్జ్ ఏమైంది? రీఛార్జ్ అయితే చేయించాను కానీ డబ్బులే వేరే ఫోన్లో పడ్డాయి నాన్న. అవునా? అవును. చిన్నోర్మై, 500 నోట్ చూసేసరికి అడిచిపెట్టుకుని ఆస్తులని బయటకు వచ్చేసినట్టున్నాయే. నీ తొట్టి గ్యాంగ్తో బేవర్స్ తిరుగుడు తిరిగి తగలేసిన తలక కథలు చెప్తున్నావా? కథలు అయినా నీకు డబ్బులు ఇవ్వడం నాదే పొరపాటునా? నువ్వన్నా నమ్మనయా? ఒరేయ్, నువ్వు ఎడారిలో వేసుకుని అడవిలో ఆకులు నమ్మేసే రకంరా. నిన్ను ఎవడైనా మోసం చేశాడు అంటే నేను ఎందుకు నమ్ముతాను చెప్పు? వదినా. పోతే పోనీలేవయ్యా 500. కానీ ఒక్కటే అర్థం కావడం లేదు. సినిమాలో హీరోలు అబద్ధం చెప్తే ఇట్టే తెలిసిపోతుంది. కానీ నువ్వు అబద్ధం చెప్పినా నిజంలా అనిపిస్తుందయ్యా. నువ్వు తినరా, తిను. ఒక అబద్ధాన్ని నమ్మించడానికి నువ్వు చేసే ప్రయత్నం ఉంది చూడు. సూపర్ అన్నయ్య. ఒక 500 కోసం 25 ఏళ్ళ పరుగు పోయింది. బాబోయ్, కల్లోకి వచ్చి కంగారు పెట్టేస్తున్నా అంటే తెల్లారితే తినేస్తాడు. పగలు బిజీ అంటుంది కదా, ఇప్పుడు ట్రై చేద్దాం. హలో. హలో. నువ్వా? అవునండి. నిద్రపోతున్నారా? ఈ టైంలో నిద్రపోకుండా నీలా డిస్టర్బ్ చేస్తాననుకున్నావా? ఆడపిల్లకి ఈ టైంలో ఫోన్ చేస్తున్నా? మీ ప్లేస్ లో మీ బామ్మున్న ఇలాగే ఫోన్ చేస్తానండి. నా పరిస్థితి అలాంటిది. ఈ టైంలో ఫోన్ చేసావంటే డెఫినెట్ గా పొరంబోకోయి ఉంటావు. ఓయ్, ఎప్పుడే పోకు. నువ్వా నేనా? నా డబ్బులు దప్పేసిన కూడా దొబ్బులాడతావంటే. ఏ, ఆ లాంగ్వేజ్ ఏంటి? తెలుగుగా మాట్లాడు రాదా? బాధలో ఉన్నప్పుడు బ్యాలెన్స్ గా మాట్లాడడం కష్టం. అది నీలాంటి దాంతో మరీ కష్టం. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేయి. మర్యాదగా అడిగుంటే ఇచ్చేదాన్ని, కానీ ఇప్పుడు చచ్చిన ఇవ్వను. నేను చంపైనది తీసుకుంటానే. కరాటేలో 4-5 బెల్ట్లు కొట్టేసిందని. కొట్టానంటే ఆఫ్టర్ లైఫ్ అంతా కోమాయే. ఏయ్, ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావు చేసుకో. నీకు గుండు గురికించిన కాలం దగ్గర పడిందే. ఏ, ఎక్కువగా మాట్లాడావంటే నీ ఫోటోకి దండేసొస్తా. అదే నేనైతే నీ ఫోటో ఇంటర్నెట్ లో పెట్టి నువ్వు పెద్ద యాహో అని రాసేస్తాను. 5 పైసలు కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావు చేసుకో. అమ్మని, ఇది రెచ్చగొట్టిందని రెచ్చిపోయాను. కొంప తీసి 500 ఇవ్వదా? తప్పకుండా తప్పండి. ఎందుకో మాంగళ్యం దంతునా నేనా అందుకోమన్నది మంత్రం కాదురా, ఐరన్ బాక్స్. ఇక్కడ జరుగుతుంది శోభనం కాదురా దరిద్రుడా. పెళ్లి బాక్స్ అందుకో. సారీ బ్రదరు. అక్క, ఈ నెక్లెస్ నువ్వు పెట్టుకో, నీకు చాలా బాగుంటుంది. నాకెందుకు, ఝాన్సీకి పెట్టక్క. దానికి వేరే ఉందిలే, నువ్వు పెట్టుకో. ఈరోజు సుందరం ఎప్పుడు ఒంటరిగా వచ్చాడు, ఇలా సతీ సమేతంగా వచ్చావే.
నేను సతీ సమేతంగా రావటం ఏంటన్నా మాటలో దాని ఇంట్లో పెట్టి తాళం పెట్టొచ్చాను. పెద్ద మేడం గారు కాదు, చిన్న మేడం గారు వచ్చారు. అల్లుడు గారు, ఇన్నాళ్ళు మీరు మనిషి అనుకున్నారు, కానీ మీరు మనుషుల్లో దేవుడని నాకు ఇప్పుడే అర్థమైంది. మీరు నా బేబీని తెల్ల చూపు చూస్తున్నారని, మీ పెద్ద భార్యని పెద్ద చూపు చూస్తున్నారని నేను చాలా అపార్థం చేసుకున్నాను. కానీ మా బేబీ వెంట లేకుండా మీరు ఒక గంట కూడా ఉండలేరని నాకు ఇప్పుడే జస్ట్ నౌ తెలిసింది. ఐ ఆమ్ వెరీ 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 సారీ. సైలెన్స్ ప్లీజ్. ఈ పరిస్థితుల్లో మీరు అరిస్తే దేవమ్మ గారి గురించి తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. అంచేత కామ్గా వెళ్ళి మూల కూర్చోండి. పెళ్లికి వచ్చావా? కాదు, పెళ్లి పందిలో ఇస్తున్నా బాకీ వసూలు చేసుకోవడం వచ్చాను. ఇస్తారా బాయ్ ఏదో బాకీ? ఏంటి ఇచ్చేది నా మటను? అవతల పెళ్లి అయిపోతుంటాను. అయిపోవటం లేదు, ఆగిపోతుంది. ఏంటి నిజమే? నిజమేరన్నా అబ్బా. ఓర్ని అబ్బా, అవతల నిక్షేపంగా పెళ్లి అయిపోతుంటే ఆగిపోతుందంటావేంట్రా? అన్ఫినిష్డ్ ఫేసు అసలైంది కొట్టుకొచ్చేస్తే పెళ్లి ఎలా జరుగుతుందిరా? అసలు ఇది కొట్టుకొచ్చేసావా? మంగళసూత్రం కొట్టుకొచ్చేసావా? మంగళసూత్రం కొట్టుకొచ్చేస్తే పసుపు కొమ్ము కట్టేస్తాడు. ఏది లేకపోతే పెళ్లి జరగదో అది కొట్టుకొచ్చేసా. ఏంటది? బెల్లం, జీలకర్ర. ఇక్కడ జీలకర్ర బెల్లం కనిపించవే? ఓరిని కడుపులో కడపాంపులు పెట్టో, అవి కూడా తినేసావా? లాభం లేదు, నువ్వు తక్షణమే గాడిపై దగ్గరికి వెళ్ళిపో. అక్కడున్న పుల్లలు పిడకలు డేగిసాలు మింగాయి. ఒక గారెడు కిరసనాలు తాగి అగ్గిపుల్ల పుట్టించుకున్న దరిద్రం వదులుతుంది. ఓకే బ్రదర్. జాగ్రత్త, లేస్తున్నాడు వాడు, లేస్తున్నాడు జాగ్రత్త. అమ్మా, జీలకర్ర బెల్లం వరుస పోరు తెచ్చిపెట్టండి. ఇంకా వీళ్ళింట్లో జీలకర్ర బెల్లం మిగిలినాయా? తెలుసుంటే అవి కూడా కొట్టేసేవాడిని. ఓసారి ఫేసి స్మైలింగ్ మీ నోటన మాటనేట ఆవేశపడిపోయి తిట్టమాక కొబ్బరి తోట మిస్ అవుద్ది. ఇంకా తోట కోట అంటావేంటి? అవతల బెల్లం పెడుతుంటే బెల్లం పెట్టగానే బెల్లం అవదు, కాపురం చెయ్యాలి కదా. అంటే నీకు పర్సనల్గా చెప్తాను, పద పద. ఇప్పుడు వీటిని ఏం చెయ్యాలి? జీలకర్ర నోట్లో వేసుకో, బెల్లం నెత్తి మీద పెట్టుకో. థ్యాంక్స్. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.